1 minute చూస్తాము. చూసి నచ్చితే లైక్ కొడతాము, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తాము, బాగుంది అని ఒక కామెంట్ చేస్తాము. అంత మాత్రానికి ఏం అవ్వదు. దాంట్లో ఏదో నెగిటివ్ వేలో చూసి నెగిటివ్ వేలో పోర్ట్రే అలాగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదండి. దయచేసి అలా చేయొద్దండి. నాకే కాదు, ఏ యూట్యూబ్ క్రియేటర్స్కి, ఏ యూట్యూబ్ ఛానల్లో ఉంటారు కదండి, వాళ్ళకి ఎవరికి కూడా అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి దయచేసి. అదేం మనం పట్టించుకోవద్దు, కానీ పట్టించుకుంటే కొంచెం బాధేస్తుంది కదా పర్సనల్గా. అలాగైతే ఎవరు చెయ్యొద్దు. ఈ రోజు నుంచి ఓఫీకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి అనమాట. ఫుల్ రచ్చ. పొద్దున్నే 8 కల్లా పని అంతా అయిపోవాలండి బాబు, చచ్చిపోతున్నాం పని చేయలేక. గైస్ 7:49 కల్లాలంటే కదా గైస్. నాకు అసలు నేను పోస్ట్ పెట్టా. చూద్దాం. ఆ ఫోన్లో ఆన్ చేయి గైస్. స్వాతిక వదిన బిజీగా ఉన్నారా? స్వాతిక వదిన ఏం చేస్తుందో ఏంటో. మా వాళ్ళు ఉన్నారండి, యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అంటే ఫింగర్ మీద కౌంట్ చేయొచ్చు అనమాట. అలాగా వాళ్ళందరూ బిజీగా ఉంటారులేండి. జాబ్ హోల్డర్స్. నేనే శాలరీలెస్ జాబ్ చేస్తూ ఉంటాను. క్షణం తీరుకుండదు, రూపాయి ఆదాయం ఉండదు. నేనైతే వెయిట్ చేస్తున్నాను గైస్. అమ్మ కొంచెం నాకు కూడా ప్లేస్. వారు మెసేజ్ పెట్టారు హాయ్ అని. హాయ్ హాయ్ హబ్బీ. హాయ్ మై డియర్ హబ్బీ. హనీ సైలెంట్గా ఉండి, మన ఫ్రెండ్స్ మనల్ని చూస్తున్నారు, గోల్ చేయకూడదు. ఫిఫ్టీన్ మినిట్స్ నేను చాట్ చేస్తే ఒక్కళ్ళు కూడా నా చాట్, నేను లైవ్ చేస్తే ఒక్కళ్ళు కూడా నా లైవ్కి రాలేదు. చూడండి 12 minutes అయిపోయింది. ఎవరో 3 members చూస్తున్నారు, బట్ నాట్ డూయింగ్ లైక్ అట్లీస్ట్ మెసేజ్ ఆల్సో. నో వన్ ఆర్ నాట్ గివింగ్ లైక్ టు మై వీడియోస్. ఓకే చూడండి, మా అమ్మ చిన్న అమ్మమ్మ వాళ్ళన్నా చూడమని, చిన్న అమ్మమ్మ వాళ్ళు చూసి హాయ్ చెప్పచ్చు మనకి. అమ్మమ్మ వాళ్ళు అందరూ, మన రిలేటివ్స్ అందరూ చూడండి. మా వీడియోస్ ఎందుకు చూడట్లేదండి? మేము ఎంత కష్టపడుతున్నామండి మేము. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. నేను బాగున్నాను, వఫీ బాగున్నా, చెప్పండి ఎవరు బాగున్నారు? చూడండి జడ ఎలా ముందుకేసి.